ఫోన్ కొనడానికి వెళ్ళాను, ఎన్ని దగ్గరికి తిరిగినా నీలాంటి ఫోన్ దొరకలేదు ఎక్కడ. నేనేం చేయాలమ్మా? ఏంటి నా ఫోన్ కావాలా? నీకు నా ఫోన్ మధ్యగా సరిపోయిందా? భలే సమాధానం వచ్చింది. ఏ ఫోన్ రేపో ఎల్లుండో కొనుక్కొని వాడిని వేరు చేసిన బిజినెస్ ఏంటి? నీకు ఇప్పుడు ఫోన్ అంత అర్జెంట్ ఏంటి? నాకు ఆ ఫోన్ నచ్చింది. ఈ ఫోన్ నచ్చిందని మా పిల్లలు కొన్నారు. అమ్మ నీకు ఈ ఫోన్ నుంచి మేము ఎట్నుంచైనా బయట నుంచి చేస్తామమ్మా, ఈ ఫోనేనా నీకు ఈ ఫోన్ నచ్చిందని ప్రతి వస్తువు నచ్చుతుంది. వచ్చిన దూరాల్లో నువ్వు తీసుకెళ్ళిపోతే ఎలాగుంటుంది? అంటే మేమేటవ్వాలా? ఈ ఫోన్ తీసుకున్నా. ఆ ఫోన్ నాకెందుకు? నీకు నచ్చినప్పుడు నాకెలా నచ్చుతుంది ఫోను? రేపు ఈ రోజుండి రేపు వెళ్ళి ఫోన్ కొనుక్కొని తీసుకొని వెళ్ళాలి. నాకు ఏ ఫోన్ నచ్చలేదు. నా ఫోనే నచ్చితే మరి 30,000 రూపాయల ఫోన్ ఎలా ఇచ్చేస్తాను నీకు? వదిలివే కదా. కాఫీ తీసుకుంటున్నా, టీ తీసుకుంటా, అలా నిలబడిపోను. కూర్చో ఒకసారి. నీకు దిమా ఖరాబ్ అయినట్టుంది. నాకేమొద్దు. ఏదో తీసుకో, దిమా ఖరాబ్ అయినట్టుంది నీకు. నాకేమొద్దు, నీ ఫోనే కావాలి. సరిపోయిందమ్మా నీ సమాధానంగా. కూర్చో, టీ తీసుకోవచ్చు. యాపిల్ జ్యూస్ కావాలా, పరింపాలు జ్యూస్ కావాలా? నాకే జ్యూస్ వద్దు, నీ ఫోన్ ఇచ్చి నా ఫోన్ తీసుకోండి. యాపిల్ జ్యూస్ కావాలి, లేకపోతే ఫోన్ కావాలా? అబ్బా నా ఫోన్ ఇచ్చి అంటే మా పిల్లలు అప్పురం. నువ్వు ముసలాయిన దాకా నీకే నడుపుతుంది. మేము మరి నాకు ఎవరు చెప్తారు? మెరుగుట్లు వేసుకొని చూస్తాను లాగా. మరి కన్నర్ ఇవ్వకపోతే ఎవరు చెప్తారు? వదిలేమని కన్నోరేమో ఇస్తారంటే టైం ఇస్తామమ్మా. పుట్టినింటివి మరి ఎన్ని షాపింగ్లు తిరిగినా డైలీ ఇచ్చిరు. పుట్టినింటివి మాము అన్నాము. వెళ్ళాలి ఇంటి మీద పడిపోతే బాగుంటుంది. మా అన్నగత్తమే మా అన్నగత్తమని వెళ్ళి ఒక ఇచ్చేస్తారు మనకి స్టైల్ పట్టినట్టు. సరేలే ఇచ్చేస్తాను. ఎన్ని కాసినావు కదా మాటలు. నీ ఫోన్ ఒప్పో నాకేమంది. సరే ఇదిగో తీసుకొని 30,000 రూపాయలు ఫోన్ పే చేసి ఊరికనే లేదు. ఎవరితో చెప్పకో కన్నోరికి డబ్బులు ఇచ్చి తెచ్చిందని మళ్ళీ అంటారు. డబ్బులు ఇచ్చి నాకొద్దు, కావాలి. పొరుగులు ఆర్పించుతారు. మా వదిలి ఇచ్చిందని అందాక నేను ఈ ఫోన్ ఓడుకుంటాను చిన్న వేసుకొని బయటకు అలా చెప్పుకొని 30,000 ఫోన్ పే చేసి